చిన్నారుల భవితవ్యానికి బాటలు వేసే 10వ తరగతి ఫలితాలను ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాలను తెలుసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఆన్లైన్ వేదికను వెదికారు. రాష్ట్ర స్థాయిలో గత ఏడాది 81.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 85.25 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90 ఉండగా, బాలుర ఉత్తీర్ణత శాతం 82.68గా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8% ఉత్తీర్ణత నమోదైంది. దాదాపు 2161 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదు కాగా, 16 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ కీర్తి చేకూరి వైద్య ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2027 పుష్కరాల కోసం 2 కంట్రోల్ రూములు, 12 స్టేషనరీ చెక్ పాయింట్లు, 18 మొబైల్ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 షిఫ్టుల్లో మొత్తం 408 మంది సిబ్బందిని వినియోగించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆటో, టాక్సీ ఛార్జీలను ప్రదర్శించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. నగరంలో, కొవ్వూరులో వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను గుర్తించారు. 2015లో 2500 బస్సులు నడపగా, 2027లో మరింత విస్తృతంగా బస్సుల వినియోగానికి ప్రణాళికలు రూపొందించారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా రోజుకు 1 కోటి మంది యాత్రికులు నిర్వహించే సామర్థ్యంతో ఘాట్ వారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పుష్కర్ నగర్ గ్రామాల వద్ద బఫర్ పాయింట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రవేశ పాయింట్ల వద్ద వైద్య బృందాలను 3 షిఫ్టుల్లో నియమించనున్నారు. రాజమహేంద్రవరంలో 47, కొవ్వూరులో 45తో కలిపి మొత్తం 92 స్నానఘట్టాలను సామర్థ్యాన్ని బట్టి విభజించి వైద్య సేవలు అందించనున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం 140 బోట్ అంబులెన్సులు 12 ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5100 మంది వైద్య సిబ్బందికి ఆహారం, రవాణా, వసతి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు 3.43 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, సహాయ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, ఆర్డీఓ ఆర్ శివరాముడు, పుష్కర ప్రత్యేక అధికారులు ఎస్డీసీలు మహేష్, మనోజ్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా ప్రజా రవాణా అధికారి వైవి మూర్తి, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డాక్టర్ జె సంధ్య, డాక్టర్ ఎన్ వసుంధర తదితర అధికారులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణే ఏపీ రెరా లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఆర్ఏ శివారెడ్డి తెలిపారు. మంజీరా హోటల్ అవగాహన సదస్సు జరిగింది. అనంతరం చైర్మన్ శివారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఆస్తి కొనుగోలులో వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ రెరా కట్టుబడి ఉందని, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 600 పైచిలుకు ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. 500 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం గానీ లేని 8కి పైగా యూనిట్లు గానీ ఉన్న ప్రతి ప్రాజెక్టు తప్పనిసరిగా రెరా అనుమతి పొందాలని చెప్పారు. అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపడితే ప్రమోటర్లు, బిల్డర్లు, డెవలపర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రాజెక్టు విలువల్లో 10% వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రమోటర్లు తమకు సాధ్యమైన హామీలనే ఒప్పందాల్లో పొందుపరచాలని, వాటిని నిలబెట్టుకోలేని పక్షంలో వినియోగదారుల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినియోగదారుల నుంచి డబ్బులు సేకరించి నిర్మాణాలను మధ్యలోనే నిలిపిన బిల్డర్లపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే నిర్దేశిత ఏజెన్సీల ద్వారా పనులు పూర్తి చేయించి వినియోగదారులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెరా డైరెక్టర్ జీవీజీఎస్ వరప్రసాద్, సభ్యులు యుఎస్ఎల్ కామేశ్వరరావు, ఎం వెంకటరత్నం, డి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జై కులదీప్ పాల్గొన్నారు. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయి మానసికంగా, శారీరకంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారిలో మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కేవలం 300 రూపాయల ఫీజుతో మే 20వ తేదీ వరకు వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ శిబిరంలో బాలబాలికలకు కర్ణాటక సంగీతం, గాత్రం, కూచిపూడి నృత్యం, ఆంధ్ర నాట్యం, యోగా, చిత్రకళ అంశాల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. లోకేష్ యువ నాయకత్వానికి ప్రతీకగా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధి విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తమైన వేళ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అధికార ఎన్డీఏ కూటమి బాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్లో తిరిగి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేశాయి. తమిళనాడులో రెండోసారి డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హీరో విజయ్ సాధించిన టీవీకే పార్టీ పెద్దగా ప్రభావం చూపించదని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అస్సాంలో బీజేపీ తిరిగి మూడవసారి హ్యాట్రిక్గా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారాన్ని సాధిస్తుందని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తూర్పుగోదావరి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా స్కూల్ పిల్లలకు యోగా శిక్షణ శిబిరాలను మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ జి శ్రీధర్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం తుమ్మలావ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు తమతో పాటు యోగా మ్యాట్, వాటర్ బాటిల్ తెచ్చుకోవాలన్నారు. యోగాసన స్పోర్ట్స్ సిలబస్ని స్కూల్ గేమ్స్కు, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈ యోగా పోటీలకు ప్రామాణికంగా తీసుకున్నందున ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందే విద్యార్థులు ఇక నుంచి స్కూల్ గేమ్, యోగా పోటీలు, ఇతర అసోసియేషన్ పోటీల్లోనూ పాల్గొని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. స్పోర్ట్స్ కోటాకు అర్హత సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7396003444 నెంబర్ను సంప్రదించాలని కోరారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్. దేశ డిజిటల్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయం అన్న మంత్రి నారా లోకేష్. పెట్రోల్ కొరతపై వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రానికి గూగుల్ రాకను చూసి ఓర్వలేకే ప్రజల దృష్టిని మళ్లిస్తోందని వ్యాఖ్య. భీమవరంలో పెట్రోల్ బంకులను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు. 24 గంటల్లో డీజిల్, పెట్రోల్ సరఫరా పరిస్థితి సాధారణ స్థితిలోకి వస్తుందని వెల్లడి. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నాయకులు వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖతో చర్చలు జరిపి రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు సాధించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి డిమాండ్. విశాఖపట్నం కేంద్రంగా భారతదేశ డిజిటల్ ప్రగతిలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని, ఇది కేవలం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కీలకమైన మలుపు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్లో జరిగిన భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వ దార్శనికతను, లక్ష్యాలను ఆయన స్పష్టంగా వివరించారు. Today is the beginning of a new chapter in India's digital journey, and it is a truly defining moment for us here in Andhra Pradesh. Visakhapatnam, as we fondly call it, Vizag, is not merely an ordinary city. For decades, it's been a gateway to India. It has connected India's mineral wealth to the world. This city was actually built on steel. And today we are going to transform its entire foundations to being built on the AI revolution. I believe what we are doing here is going to be the future
of our great nation. We are standing at a historic turning point. The world is changing from heavy industries to a digital infrastructure, from manufacturing to machine intelligence. And Vizag, again, is evolving in this journey. With the launch of the Google AI Hub, we are witnessing that transformation in real time. India's single largest FDI investment ever, a $15 billion investment into a 1 gigawatt data center ecosystem. It's not incremental growth, but we believe it is a transformational scale for Visakhapatnam. For the first time, Vizag will have a cable landing station. We will be competing with other states in terms of connectivity. And just as ports have connected this great city to the rest of the world, these cable landing stations will digitally connect Visakhapatnam to the rest of the globe. Across the world, from Virginia to Dublin, we have seen the impact that data centers have actually had on the entire ecosystem. So we as a state merely don't look at the data center investment as an investment of $15 billion, but we believe it is an investment to a robust ecosystem. And it's the beginning of that wonderful journey. This investment, we believe, will create close to 200,000 direct and indirect jobs for us here in Visakhapatnam. And new industries will rise around this entire ecosystem. It is not merely a project for us. We as a state look at it as an economic multiplier. Let me say one thing, beyond the data, beyond the numbers, there is one more strength that Vizag has. Its sheer energy, its talent, its spirit. I must share with you that in 2014 we had a cyclone, once in a century cyclone hitting Visakhapatnam. It pretty much uprooted every tree in Visakhapatnam. And the Honorable Prime Minister Shri Narendra Modi ji came exactly 48 hours later. And people came on the road to cheer him, to welcome him, and he was shocked. I'm here to be with you, to stand with you, but you guys have come out to cheer me. It means a lot. That just shows how resilient this city is. You know, when Mr. Naidu gave a call that Diwali is coming up, please don't burn firecrackers because there's dried leaves and dried trees. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై ప్రతిపక్ష వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ శంకుస్థాపన చేస్తుంటే ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దేశంలోని పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని తెలిపారు. ఈ వాస్తవాలు వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి నెల ఒక ప్రముఖమైన సంస్థ, ఇంటర్నేషనల్గా పేరు పొందిన వెల్ రెప్యూటెడ్ కంపెనీస్ శంకుస్థాపన చేస్తూ ఉంటే, వాళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తూ ఉంటే చూడలేక ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేస్తానికి తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారు పరిశ్రమలు ఏం తీసుకొస్తారని చెప్పేసి. ఇంకా పరిశ్రమలు రావటం అనేది ప్రశ్నించే స్థాయిలో లేదు, కళ్ళప్పగిచ్చి చూసే స్థాయిలోనే ఉంది అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మనం చేస్తామని నేను. మొన్న ఆర్సిలరీ మిట్టల్ శంకుస్థాపన చేశాం. రేపు ఎల్లుండో 2-3 రోజుల్లో గూగుల్ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. రిలయన్స్కి శంకుస్థాపన చేశాం. ఇప్పటికీ 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా వారు 2019, 2024, 3లోనే ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 4 గోడలకి కన్ఫైన్ అయ్యారో నాకు తెలియదు, కానీ పరిశ్రమలు వస్తున్నాయి. రామకృష్ణారెడ్డి గారు పెద్ద ఎత్తున దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలోకి వెళ్ళే పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి పారిపోవట్లా, ఇంకా వస్తూ ఉన్నాయి. 2019, 2024లో ఎంతమంది ఈ రాష్ట్రం నుంచి పారిపోయారో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పెద్ద పెద్ద కంపెనీలు అమర్ రాజా కానివ్వండి,
ఇంకా అనేక కంపెనీలు ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయినాయో ఒకసారి చూసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలోకి తరలి వస్తున్న ప్రపంచం నుంచి నలుమూలల నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్న సంస్థలను చూసి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఇకపోతే డీజిల్ ఏ రాష్ట్రంలో లేనిది చెప్పేసి పేరు నాని గారు, అదేవిధంగా కార్మూర్ నాగేశ్వరరావు గారు, సజ్జల లంకేష్ గారు మాట్లాడుతున్నారు. కరెక్టే. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తేడా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే పెద్ద దౌర్భాగ్యం. వారు రాష్ట్రంలో సమస్యల్ని చర్చించటానికి ఎప్పుడు కూడా చట్టసభలకు రారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు. వారు కావాలని చెప్పేసి వారి పత్రిక, వారి ఛానల్ వాటిని మాత్రమే చూసుకుని వాళ్ళు ఏదో పెట్టిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి పానిక్ సిచ్యుయేషన్ ని క్రియేట్ చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఉంది 1-2 జిల్లాల్లో కొంత సమస్య ఉంది, లేదని నేను అంటలా. దానికి కారణం వరల్డ్ లో ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే మొన్న ఏదైతే సంధి ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫెయిల్ అని చెప్పేసి ఏదైతే వార్తలు వచ్చినాయో అవి కావచ్చు, లేకపోతే పెట్రోల్ కంపెనీల్లో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే సడన్ గా పెరిగిన డిమాండ్ కానివ్వండి, ఇవన్నీ కారణం కావచ్చు. ముఖ్యంగా కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేస్తున్న పానిక్ సిచ్యుయేషన్ ని దృష్టిలో పెట్టుకుని 10 లీటర్లు కావాల్సిన వాళ్ళు 30 లీటర్లు, 30 లీటర్లు కావాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకు, ఈ విధంగా పానిక్ పర్చేజెస్ మూలంగా కూడా ఈ పరిస్థితి క్రియేట్ అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అయినా కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిరోజు కూడా సమీక్షించడమే కాకుండా మరి మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వారి తండ్రిని కోల్పోయి ఉంటే కూడా ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తగు ఆదేశాలు ఇస్తున్న విషయాన్ని కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెట్రోల్ బంకులను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు తనిఖీ చేశారు. డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరొక 24 గంటల్లో డీజిల్, పెట్రోల్ సరఫరా పరిస్థితి సాధారణ స్థితిలోకి రానుందని అన్నారు. డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరొక 24 గంటల్లో డీజిల్, పెట్రోల్ సరఫరా పరిస్థితి సాధారణంగా స్థితిలోకి రానుందని అన్నారు. భీమవరం ఉండి రోడ్డులోని పెట్రోల్ బంకులను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేసి స్టాక్ అమ్మకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బంక్ యజమానులతో మాట్లాడుతూ డీజిల్ సరఫరా పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు డీజిల్ సరఫరాలో అంతరాయంగా లేకుండా చూడాలని, బంక్ యజమానులు సహకరించాలని సూచించారు. కొరతతోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు క్రాప్ కటింగ్ సీజన్ అవడం వలన క్రాప్ అంతా కూడా మిషన్ ద్వారా కట్ చేయడం వల్ల వారికి కూడా డీజిల్ వాంటింగ్ ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో కంపెనీ వారు రోజుకి 2 బళ్ళు పంపించేవారు 1 బండి పంపుతున్నారు. దాని వలన ఇబ్బంది అవుతుందని చెప్పి పెట్రోల్ బంక్ యజమాని గారు చెప్పారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి 24 గంటలు పెట్రోల్ కంపెనీలు పనిచేసి 24 అవర్స్ ప్రతి అవర్ కి కూడా బళ్ళు పంపడానికి ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నానికల్లా ఫ్రీ అయిపోతుంది. వాహనదారులు ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. రేపు మధ్యాహ్నానికి పెట్రోల్, డీజిల్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ సప్లై చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఉంది. వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యల వల్ల రేపు సుమారు సాయంత్రం 4 గంటల నుంచి ఫ్రీ అయిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆయిల్ కొరత సమస్యపై సమితి సభ్యుల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ప్రస్తుత పరిస్థితులపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిఏ రామకృష్ణరాజు మాట్లాడుతూ రాష్ట్రానికి సుమారు 1000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన తీర ప్రాంతం ఉండడం వల్ల ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విశాఖపట్నంలో ఉన్న ఆయిల్ రిఫైనరీ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రస్తుతం నెలకొన్న ఆయిల్ కొరత కారణంగా ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయని, రాష్ట్రానికి కోలుకోలేని నష్టం కలగవచ్చునని హెచ్చరించారు. కోస్ట్ లైన్ విత్ 1000 కిలోమీటర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ విత్ 3 డెల్టాస్ కోస్ట్ లైన్ అనటంతో అక్వాకల్చర్, అగ్రికల్చర్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని హైలీ సెన్సిటివ్ జోన్ గా మార్క్ చేసుకోవాల్సిన విషయం ఇది. హైలీ సెన్సిటివ్ ఎందుకంటే ఇది లైవ్ స్టాక్ బిజినెస్.
ఆ టైంలో డీజిల్ లేకపోయినా ఆయిల్ లేకపోయినా చాలా ఇష్యూస్ రేజ్ అవుతాయి. దీనికోసం తక్షణం స్పందించవలసిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఇమీడియట్ గా ఒక క్యాబినెట్, ఒక మినిస్టీరియల్ కమిటీని వేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారితో ఇమీడియట్ గా ఎక్స్ట్రా అలాట్మెంట్ ఫర్ దిస్ సెన్సిటివ్ జోన్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ హైలీ లైఫ్ స్టాక్ బిజినెస్ కాబట్టి దానికి వచ్చేట్టుగా ఒక మినిస్టీరియల్ కమిటీ అప్రోచ్ అవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన వర్మ గారు కూడా దీనికి కోఆపరేట్ చేస్తూ మన వెస్ట్ గోదావరికి ప్రత్యేకంగా ఎక్స్ట్రా కోట. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనకు ఆయిల్ రిఫైనరీ వైజాగ్, ఆ వైజాగ్ నుంచి మనం తెచ్చుకుంటే చాలా ఆ కోట మినిమం డిస్టెన్స్ తోటి ఇమీడియట్ సొల్యూషన్ వస్తుంది అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. రెండవ విషయం ఏంటంటే ఇమీడియట్ గా ఇక్కడ వార్ రూమ్ ఒకటి ఇమీడియట్ గా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేయాలి. వార్ రూమ్ లో ఈ ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియం లిమిటెడ్ లేకపోతే హెచ్పిసిఎల్ కమిటీ సభ్యులు దానికి సంబంధించిన సభ్యులతో కూర్చుని డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండాలి. దీనికి ఒక డాష్ బోర్డ్ కూడా పెట్టి పొద్దుట సాయంకాలం కూడా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వస్తుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ బయటకు వెళ్తాను అనే విషయం కూడా పబ్లిక్ కి తెలిసేట్టుగా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని పాత్ర ఉన్నప్పటికీ 24 hours కరెంటు ఖచ్చితంగా అమలు అయ్యేలా చేయకపోతే ఆక్వాకల్చర్లో ప్రాన్ ట్యాంకులకి చాలా వేసవికాలం ఆక్సిజన్ తగ్గడం వల్ల ఏరేషన్ ఇవ్వాలంటే పవర్ 24 hours పవర్ కరెక్ట్గా ఇవ్వాల్సిందే. ఎక్కడ ప్రాబ్లం కరెంట్కి ప్రాబ్లమ్స్ లేకుండా ఇమీడియట్గా నడుస్తుంది కాబట్టి ఈ వచ్చే మే నెలాఖరు వరకు డీజిల్ సప్లై ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో తప్పనిసరిగా పెంచవలసిన అవసరం ఉంది. డీజిల్ లేకుండా ప్రొడక్షన్ హార్వెస్టింగ్ సాధ్యం కాదు కస్టమర్స్ లో. అది తప్పనిసరిగా డీజిల్ సప్లైని మన కోస్టల్ ఆంధ్రాకి పెంచవలసిందిగా ప్రభుత్వానికి తీసుకోవాల్సిందిగా. ప్రాంతాల నుండి కూడా హార్వెస్టింగ్ టైం వచ్చింది. హార్వెస్టింగ్ కావాల్సిన మెషిన్స్ కూడా వచ్చి ఉన్నాయి. వాటికి డీజిల్ లేక హార్వెస్టింగ్ లేట్ అయ్యే కొద్ది కూడా పంట ఉడికిపోయి నష్టపోయి పరిస్థితి వస్తుంది రైతుకి. కాబట్టి ఖచ్చితంగా టైంకి ఆయిల్ కావాలి, అది ఒకటి చూడాలి. రెండోది, ముందు పోసినటువంటి ధాన్యం అంతా కూడా ఆరబెట్టిన స్థితిలో ఉన్న రైతులు ఈ రైతాంగం అంతా ఆరబెట్టి పెట్టి కూర్చున్నారు. ఈ ధాన్యం మిగిలి వెళ్ళాలంటే ట్రాక్టర్లు ఉండాలి. డీజిల్ నడుస్తాయి కాబట్టి ఈ ట్రాక్టర్ లేకపోతే రైతాంగం ధాన్యం అంతా కూడా మిగిలి ఇచ్చే పరిస్థితి లేక ఏ వర్షం వచ్చినా కానీ నష్టపోయే పరిస్థితి అధికంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి ఈ రైతాంగాన్ని కాపాడడం కోసం డీజిల్ సప్లై సక్రమంగా జరిగే మన కోస్తా ప్రాంతం ఆయిల్ ఇబ్బంది పడటం వల్ల ఈ రోజున రైతులకి ఆక్వాకల్చర్కి అందరికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు సేవా కేంద్రం నుంచి కానీ అగ్రికల్చర్ కానీ ఈడీలు కానీ అలాగే కలెక్టర్ బ్యాంక్ నుంచి కూడా రైతులకి మిషన్లకి టోకెన్ ఇచ్చి బాగా మంచి పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్తారు. ఆకుకూరలను అంటే శాఖ చెరువులు కానీ రేట్ చెరువులు కానీ ఈ పవర్ పోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ డీజిల్ ని ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని అలాగే ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా అవి ఇంకా జటిలం అవడానికి గల ముఖ్య కారణం ప్రజల్లో పెరిగిన భయభ్రాంతుల వల్ల. అవసరం లేని వాళ్ళు కూడా డీజిల్ ఆయిల్ తీసుకెళ్లి ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఏదవనండి, బట్ కాకపోతే దేనికి ప్రయారిటీ? హాస్పిటల్స్ ప్రయారిటీ. అదే విధంగానే పెరిషబుల్ గుడ్స్ అయినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాకి మెయిన్ ప్రయారిటీ ఏంటంటే మిగతా అన్ని చోట్ల కూడా నిల్వ చేసుకునే ప్రొడక్ట్స్ ఉంటాయి. కానీ మన పశ్చిమ గోదావరి ఈ 2 జిల్లాల నుంచి పండించి ఆక్వా ఉత్పత్తులు ఏ నిల్వ చేసుకునే పరిస్థితి లేదు మహాయిదో ఓ రోజు నుంచి. అందుకని మిగతా రాష్ట్రాలతో పోల్చినా మిగతా జిల్లాలతో పోల్చినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిస్థితి ఏంటంటే నిల్వ చేసుకునే వస్తువులు ఏమి మనం ఇక్కడ పండించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో 1 or 2 days లో ఈ డెస్టినేషన్ రీచ్ అయిపోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి ప్రభుత్వాల కన్నా ముందు. మనం ఎవరో ప్యానిక్ అయ్యి బాగా ఎక్కువ భయభ్రాంతులు గురయ్యి ట్యాంకులో అట్లా ఎక్కువ డీజిల్ స్టోర్ చేయడం వల్ల మనం కూడా ఈ విపత్తుకి కారకులు కాకుండా ఉండాలని అందరూ ఈ విషయంలో సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పలు ఆయిల్ బంకులను జిల్లా కలెక్టర్ రాజాబాబు తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ముందుగా బీపీసీఎల్ డిపోను సందర్శించారు. అనంతరం శివపురం, సూరారెడ్డిపాలెంలో
హెచ్పిసిఎల్ బంకులు, ఐఓసిఎల్ అవుట్లెట్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా తమకు డిపోలు లేకపోవడంతో విజయవాడ నుంచి ఆయిల్ వస్తోందని వారు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి జాప్యం లేకుండా ఆయిల్ను బంకులలో అందుబాటులో ఉంచేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2026 పరీక్ష ఫలితాలలో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించడం అద్వితీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజుబాబు మెడల్స్ అందించి సత్కరించారు. భీమవరపట్నం విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. తిరుమల స్కూల్ వాళ్ళు 2026 జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంకులో భీమవరం తిరుమల విద్యార్థి విజయభేరి మోగించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్లో 2026 పరీక్ష ఫలితాలు భీమవరం తిరుమల విద్యా సంస్థల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. జేఈఈ మెయిన్స్ నిర్వహించిన ఎన్టీఏ నేడు ఫలితాలు విడుదల చేయగా అందులో వివిధ భాగాల నుండి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు కౌశల్ ప్రథమ స్థానంలో వచ్చాడు. 17వ స్థానంలో జే స్మిత్, 18వ స్థానంలో జే వెంకటరమణ, 112వ ర్యాంకు జే మౌలీషా, 174వ ర్యాంకు సిహెచ్ ధనుంజయ్ బాలాజీ, 222వ ర్యాంకు పి మోహిత్ కృష్ణసాయి, 252వ ర్యాంకు పి రోహిత్ కుమార్, 327వ ర్యాంకు జి రోహిత్, 474వ ర్యాంకు పి వర్షిత్, 683వ ర్యాంకు జిహెచ్ లక్ష్మణ్ కుమార్, 674వ ర్యాంకు ఎస్ కరుణసాతి, 774వ ర్యాంకు పి నరసింహవర్మ, 874వ ర్యాంకు 844వ ర్యాంకు సిహెచ్ భాస్కర్ శేషస్వాతిక్, 894వ ర్యాంకు ఆర్ జాస్నవి. ఇలా అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఆల్ ఇండియా 500 లోపులకు సాధించిన వారిలో 9 మంది, 1000 లోపు సాధించిన వారు 14 మంది, 2000 లోపు 19 మంది, 5000 లోపు 33 మంది, 10,000 లోపు 63 మంది, 20,000 లోపు 107 మంది విద్యార్థులు సాధించి సంస్థ డైరెక్టర్ సతీష్, ఎం సాయిరాజు మరి శ్రీనివాస వర్మ తెలియజేశారు. వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంకు 3వ స్థానం రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది మన భీమవరం రావటం, మన భీమవరానికి, మన తిరుమల కాలేజీకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వీరందరూ కూడా IITలోకి, IITలోకి, NITలోకి వెళ్ళడానికి అవకాశాలు బాగా మెరుగైనాయి. వీళ్ళందరూ మంచి ప్రయోజకులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు పొలగొండ మోహిత్ కృష్ణసాయి. నేను తిరుమల స్కూల్లో 7వ తరగతి నుంచి చదువుకుంటున్నాను. నాకు 10th క్లాస్లో పాలిసెట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇంటర్లో జేఈ మెయిన్స్లో 222 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ రావడం కేవలం నా అక్కడి హార్డ్ వర్క్ వల్ల కాదు, తిరుమల యొక్క ఫ్యాకల్టీ, యాజమాన్యం వాళ్ళందరి కృషి, ఇంకా సపోర్ట్ వల్ల, పేరెంట్స్ సహకారం వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది. దాంతోపాటు నేను త్వరలో జేఈ అడ్వాన్స్లో ఇలాగే మంచి ర్యాంక్ తెచ్చుకొని IIT చెన్నైలో మంచి కోర్సు తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు. ఇది నిర్వహించింది. నా పేరు మోనిషా. నేను తిరుమల స్కూల్లో 6వ తరగతి నుంచి చదువుకుంటున్నాను. 10th క్లాస్లో 600కు 594 మార్కులు సాధించాను. ఇంటర్మీడియట్లో టోటల్ 990 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత NTA దాని రిజల్ట్ రిలీజ్ చేశారు మొన్న. దాంట్లో ఓపెన్ కేటగిరీలో 112 ర్యాంక్ వచ్చింది. 275 మార్క్స్ వచ్చాయి టోటల్ 300కి. ఇప్పుడు మేలో మళ్ళీ అడ్వాన్స్ రాయబోతున్నాము. అందులో కూడా బాగా రాసి మంచి IITకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనికి సపోర్ట్ చేసిన టీచర్స్కి, ఇంకా తిరుమల మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడా బాగా ప్రోత్సహించారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో భారత్ AI శక్తి కాంక్లేవ్. దేశ డిజిటల్ ప్రయాణంలో ఇది కొత్త అధ్యాయం అన్న మంత్రి నారా లోకేష్. పెట్రోల్ కొరతపై వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందన్న మంత్రి పార్థసారథి. రాష్ట్రానికి గూగుల్ రాకను చూసి ఓర్వలేకే ప్రజల దృష్టిని మళ్లిస్తోందని వ్యాఖ్య. భీమవరంలో పెట్రోల్ బంకులను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు.
24 గంటల్లో డీజిల్, పెట్రోల్ సరఫరా పరిస్థితి సాధారణ స్థితిలోకి వస్తుందని వెల్లడి. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నాయకులు వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖతో చర్చలు జరిపి రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు సాధించాలి. ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి డిమాండ్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.